ఓం శ్రీ గురుభ్యో నమః. సూర్యచంద్రులు అత్యంత ప్రకాశంగా వెలిగిపోయే అద్భుత గడియలు, కాలానికి కూడా ఎదురులేని ఆ శుభముహూర్తం. మీకు తెలుసా, ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా అది అంతం లేని అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. కురుసభలో ద్రౌపది మానాన్ని కాపాడిన అక్షయ వస్త్రాల వెనుక ఉన్న శక్తి ఏంటి? ఒక బియ్యపు గింజతో వేల మంది ఆకలిని తీర్చిన ఆ అక్షయ పాత్ర మర్మమేమిటి? లోక కళ్యాణం కోసం వ్యాస మహర్షి చెబుతూ ఉంటే గణపతి దేవుడు స్వయంగా మహాభారతాన్ని రచించడం ప్రారంభించిన ఆ సమయం ఏది? కేవలం బంగారం కొంటేనే అదృష్టమా? అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలు రహస్యం, నారద పురాణం చెబుతున్న ఆశ్చర్యకరమైన నిజాలను, శ్రీకృష్ణుడు నారదునకు ఉపదేశించిన అక్షయ తృతీయ వ్రత కథను ఈరోజు దేవి వైబ్స్లో తెలుసుకుందాం. కాలం లేని ముహూర్తం. నారద పురాణం ప్రకారం అక్షయ తృతీయ అత్యంత విశిష్టమైనది. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ రోజంతా దుర్ముహూర్తాలు, వర్జ్యాలు ఉండవు. అంటే తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ప్రతి క్షణం శుభకరమే. ఏ శుభకార్యానికైనా ముహూర్తం చూడక్కర్లేని అరుదైన స్వయం సిద్ధ ముహూర్తం ఇది. ఇదే పవిత్ర దినాన త్రేతాయుగం ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించింది. కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైనది. మరియు మహాలక్ష్మి శ్రీహరిని వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. అంతేకాదు, ఆది శంకరాచార్యులు దారిద్ర్య బాధలను తొలగించే కనకదార స్తోత్రాన్ని అందించింది కూడా ఈ అక్షయ గడియల్లోనే. ఈ రోజు వెనుక ఉన్న మరో గొప్ప విశిష్టత గంగావతరణం. పవిత్ర గంగానది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. తన పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగీరథుడు ఘోర తపస్సు చేసి గంగను భూమికి తెచ్చాడు. అందుకే అక్షయ తృతీయ రోజున పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలను విడవడం అత్యంత ముఖ్యం. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెంది మన వంశానికి అక్షయమైన ఆశీస్సులు అందిస్తారు. గంగమ్మ తల్లి పాపాలను కడిగేసినట్లుగా కష్టాలన్నీ ఈరోజు చేసే స్నానంతో తొలగిపోతాయని ఒక నమ్మకం. అక్షయ తృతీయ అంటే ఆకలి తీర్చే రోజు. కాశీలో అన్నపూర్ణాదేవి స్వయంగా పరమశివుడికి భిక్ష వేసిన పవిత్ర దినం ఇది. ద్రౌపది నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించింది. అలాగే అరణ్యవాసంలో ద్రౌపది దగ్గర ఉన్న ఖాళీకుండను అక్షయ పాత్రగా మార్చి దూర్వాస మహర్షి శాపం నుండి కాపాడింది కూడా ఈరోజే. ఆ ఒక్క బియ్యపు గింజతో లోకమంతటి ఆకలి తీరినట్లుగానే ఈరోజు చేసే అన్నదానం జీవితంలో ఎన్నడూ ఆహారానికి లోటు లేకుండా చేస్తుంది. మరో అద్భుత ఘట్టం. కుచేలుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడిని కలిసింది ఈ అక్షయ తృతీయ రోజునే. కుచేలుడు సమర్పించిన గుప్పెడు అటుకులు అక్షయమైనాయి. ప్రతిఫలంగా ఆ పరమాత్ముడు కుచేలుడి ఇల్లాలు కోరుకోకుండానే అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. నిస్వార్థమైన ప్రేమతో ఈరోజు మీరు ఇచ్చే ఏ చిన్న వస్తువు అయినా భగవంతుడికి అక్షయంగా చేరుతుంది. ఇప్పుడు అందరూ అనుకునేది బంగారం కొనగలమా అని. నిజానికి పురాణాల ప్రకారం పసిడి కలిపురుషుడి నివాస స్థానాల్లో ఒకటి. అందుకే బంగారాన్ని దానం చెయ్యాలి అని చెప్పారు. బంగారం కొని అహంకారాన్ని పెంచుకోవడం కంటే ఈరోజు బంగారాన్ని దానం చేయడం వలన అక్షయమైన పుణ్యం లభిస్తుంది. కానీ అందరికీ ఆ శక్తి ఉండదు. అందుకే ఈ ఎండాకాలంలో దాహంతో ఉన్నవారికి నీరు, మజ్జిగ, కొత్త కుండను దానం చేయాలి. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే గొడుగులు, చెప్పులు, పండ్లు దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం దారపోసే ఒక్క నీటి చుక్క కూడా ఈ రోజున సముద్రం అంతా ఫలితాన్ని ఇస్తుంది. సంవత్సరంలో ఈ ఒక్క రోజున మాత్రమే సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు నిజ రూపంలో దర్శనమిస్తారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఇదే శుభముహూర్తాన జగన్నాథుని రథయాత్రకు అంకురార్పణగా రథ నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ పుణ్యదినాన సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తికి కుడివైపున లక్ష్మీదేవిని, కుబేరుడిని ఉంచి పూజించాలి. ఆవు నేతితో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి.
పూజలోని అక్షింతలు తల మీద వేసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు నారదునికి ఉపదేశించిన ఈ కథను కూడా పూర్తిగా వింటే సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. అలాగే సూత మహర్షి చెప్పిన లక్ష్మీ కుబేర వ్రత కథను వినడం వలన అపర కుబేరులు అవుతారు. ఈ కథను ఎండ్ కార్డులో పెడతాను, తప్పక చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మరియు హైప్ ఇస్తారని ఆశిస్తున్నాను. శ్రీకృష్ణుడు నారదునికి ఉపదేశించిన కథ. ఒకనాడు దేవర్షి నారదుడు సకల లోకాలు సంచరిస్తూ ద్వారక చేరుకున్నాడు. శ్రీకృష్ణుడికి ప్రణామం చేసి, ఓ ద్వారకాధీశ, ఎన్నో రహస్యాలు విన్నాను, కానీ అక్షయ తృతీయ మహిమను, ఆ రోజు చేసే దానఫలాన్ని గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలని ఉంది అని వేడుకుంటాడు. అప్పుడు పరమాత్ముడు చిరునవ్వుతో, నారద, అక్షయ తృతీయ విశిష్టత అసాధారణం. ఈరోజు చేసే దానం, జపం, తపం అనంతకాలం నిలిచి ఉంటాయి. దీనికి ఉదాహరణగా చక్రదత్తుని కథను విను అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో మత్స్యపురం అనే రాజ్యంలో చక్రదత్తు అనే బీద వైశ్యుడు ఉండేవాడు. అతను పరమ దరిద్రుడు. తిండికి గతి లేదు, ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు. కానీ అతని భార్య సునందకు కోపం, లోభం ఎక్కువ. ఎప్పుడూ భర్తను తిట్టిపోసేది. ఒకరోజు ఆ గ్రామానికి విప్రదేవుడు అనే జ్ఞాని వచ్చాడు. చక్రదత్తు ఆయన పాదాలకు నమస్కరించగా ఆ సాధువు ఇలా చెప్పాడు, బిడ్డ, దానం అంటే కేవలం ఆభరణాలు ఇవ్వడం కాదు, మనస్సులోని ప్రేమతో ఇచ్చేది ఏదైనా గొప్ప పుణ్యాన్ని తెస్తుంది. రాబోయే అక్షయ తృతీయ రోజున నీ శక్తి మేర దానం చేయి. ఆ రోజు చేసిన ప్రతి కర్మ అక్షయం అవుతుంది అని ఆ తిథిలోని పరశురామ జయంతి, గంగావతారణం మరియు అక్షయ పాత్ర రహస్యాలను వివరించాడు. సాధువు మాటలతో చక్రదత్తులో మార్పు వచ్చింది. కానీ ఇంటికి వెళ్ళి దానం చేస్తానంటే భార్య సునంద విరుచుకుని పడింది. ఇంట్లో తినడానికే లేదు, నువ్వు దానం చేస్తావా, మనం ఆకలితో చావాలా అని అరిచింది. కానీ చక్రదత్తు వెనక్కి తగ్గలేదు. దేవి, మన కర్మల వల్లనే ఈ పేదరికం వచ్చింది. కనీసం ఈ పుణ్య రోజున దానం చేస్తే మన తర్వాత జన్మ అయినా బాగుంటుంది అని నిశ్చయించుకున్నాడు. అక్షయ తృతీయ రానే వచ్చింది. చక్రదత్తు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో ఉన్న కొంచెం ఆహారాన్ని, చిటికెడు ఉప్పును ఒక మూటలో కట్టాడు. సునంద వద్దంటున్నా వినకుండా గ్రామంలోకి వెళ్ళి అత్యంత భక్తితో అక్కడున్న భిక్షగాళ్లకు ఆ ఆహారాన్ని, ఉప్పును సమర్పించాడు. ఓ ప్రభు, నా దగ్గర ఉన్న ఈ అల్ప వస్తువును స్వీకరించి నన్ను కృతార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు. ఆ భిక్షగాళ్ల దీవెనలు అతని మనస్సును నింపివేశాయి. శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా చెప్పాడు, నారద, కాలక్రమంలో చక్రదత్తు మరణించాడు. అక్షయ తృతీయ రోజున అతను చేసిన ఆ పిడికెడు ఆహారం, చిటికెడు ఉప్పు దానం కారణంగా అతను మరుజన్మలో స్వర్ణపురం అనే రాజ్యానికి ధర్మకేతు అనే ప్రతాపవంతమైన రాజుగా జన్మించాడు. ఆ జన్మలో అతనికి అపారమైన సంపద, వైభవం లభించాయి. అతను తన రాజ్యంలో అక్షయ తృతీయను ఒక గొప్ప ఉత్సవంలా నిర్వహించి వేల మందికి అన్నదానాలు చేసేవాడు. కానీ సునంద పరిస్థితి ఏమిటి? ఆమె దానాన్ని వ్యతిరేకించి లోభంతో బ్రతికినందుకు మరుజన్మలో అత్యంత బీద కుటుంబంలో పుట్టింది. విధివశాత్తు ఆమె అదే ధర్మకేతు మహారాజు కొలువులో ఒక సాధారణ దాసీగా చేరింది. తను గత జన్మలో భర్త దానాన్ని అడ్డుకున్నందుకు ఈ జన్మలో అదే భర్త రాజ్యంలో సేవకురాలుగా బతకాల్సి వచ్చింది. ఇదే కర్మ సిద్ధాంతం. శ్రీకృష్ణుడు కథ ముగిస్తూ, నారద, దానంలో మనసు పెట్టేవాడికి అక్షయ ఫలం లభిస్తుంది. దానాన్ని వ్యతిరేకించేవాడు, వ్యర్థం అనుకునేవాడు దుష్కర్మల ఫలాన్ని అనుభవిస్తాడు అని చెప్పాడు. అప్పుడు నారదుడు చేతులు జోడించి, ఓ ప్రభు, అక్షయ తృతీయ రహస్యాలన్నీ చెప్పారు. ఇది అద్భుతం. ఈ కథను అన్ని లోకాల్లో ప్రచారం చేస్తాను. తద్వారా ఎక్కువ మంది అక్షయ తృతీయ రోజు దానం గొప్పతనాన్ని తెలుసుకుని పుణ్యం పొందుతారు అని అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, తదాస్తు నారద, ఈ దివ్యఫలం అందరికీ లభించాలి అని ఆశీర్వదించాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ కథ నచ్చినట్లయితే శ్రీకృష్ణ అని టైప్ చేస్తారు కదూ. స్వస్తి.